నమస్తే, నేను ప్రియా. తేజ న్యూస్ కు స్వాగతం. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం కొందరి దుర్వినియోగానికి గురైంది. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మహిళల హాస్టల్ వార్డెన్ సన్న బియ్యాన్ని అమ్మేసిన ఘటన సంచలనంగా మారింది. 25 కేజీల సన్న బియ్యం ప్యాకెట్లను ఒక్కో ప్యాకెట్ 500 రూపాయలతో మొత్తం 40 ప్యాకెట్లు విక్రయించినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ యోజన విద్యార్థుల చదువుకు అండగా నిలుస్తుంది. అయితే ఈ పథకాన్ని చెడగొట్టే సంఘటన డోన్ పట్టణంలో చోటు చేసుకుంది. డోన్ 17వ వార్డు త్రివర్ణ కాలనీలో ఉన్న మహిళల హాస్టల్ వార్డెన్ ప్రభుత్వం అందించిన 25 కేజీల సన్నబియ్యం ప్యాకెట్లను ఒక్కో ప్యాకెట్ 500 రూపాయలకు అమ్మేసింది. మొత్తం 40 ప్యాకెట్లను విక్రయించినట్లు సమాచారం. ఈ విషయం గురించి మీడియా ప్రతినిధులు కాలనీ వాసులు సంప్రదించగా హాస్టల్ సిబ్బంది సన్నబియ్యం ప్యాకెట్లు అమ్మారనే విషయం నిజమే అని వారు ధైర్యంగా వెల్లడించారు. విద్యార్థుల కోసం అందించిన బియ్యం ఇలా అక్రమంగా అమ్ముడుపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో చూడాలి. వార్డెన్ ఇచ్చినారా, హాస్టల్లో పని చేసే వాళ్ళు ఇచ్చినారా? వాళ్ళ ఆర్డర్ లేకుండా వాళ్ళు ఇస్తారా? అది కూడా కరెక్ట్. ఏ మూటలు అమ్మినారు? ఎవరు అమ్మినారు? హాస్టల్ లేడీస్ గవర్నమెంట్ బియ్యమా? ప్యాకెట్ పైన గవర్నమెంట్ అంటే 25 కేజీల ప్యాకెట్లో ఉన్నాయి దాని మీద, అంతే కదా. ఫోటో వేసి గర్ల్స్ హాస్టల్ ఉందా? గర్ల్స్ హాస్టల్ ఆడపిల్ల హాస్టలే కదా, ఈ హాస్టలే కదా, మీ ఇంటి పక్కన హాస్టల్. మరి ఉన్నాయా ప్యాకెట్లు? ప్యాకెట్లు ఉన్నాయా? ఎందుకు ఎందుకు తీసుకున్నా? అవి మీ దగ్గర ఉంటే ఇవ్వండి. అమ్ముతున్నావంటే ఏం బియ్యం అమ్ముతున్నావు అంటే డోంట్ కేర్ అంటదా? ఆడపిల్లల హాస్టలా? ఇదే కదా హాస్టల్, గర్ల్స్ హాస్టల్. నేను చూడలే. కాదమ్మా, 500 ప్యాకెట్. ఆడపిల్లలు దేవా హాస్టల్? అవా ఈ ఆడపిల్లలదా? ఇది ఏ ఏరియా అంటారు? ఇది ఏ ఏరియా అంటారు? ఇది ఏ ఏరియా? ఇది ఓటో వాడా? త్రివర్ణ కాలనీ ఓటో వాడ. ఏమా భోజనం చేసావా లేదా? నాకు చెప్తావా లేదా? అంటే మామూలుగా అమ్ముతుందా నీకు? ఏది అవులే. భీమేసినారు నిన్న 5 గంటలప్పుడు.